బ్యాక్ వెళ్ళిపోయింది గాలి. డ్రైవర్ క్లీనర్ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు. ఓకే, మీకు ఇబ్బంది ఏమైనా పడ్డారు అక్కడ? అంటే ఇబ్బంది ఏమి అవ్వలేదు కానీ వెహికల్స్ వెహికల్స్ మాత్రం తర్వాత తెచ్చుకుంటారా? అంటే వస్తూ ఉన్నారు. సురక్షితంగా వచ్చారా మీరు బయటికి? వచ్చాం సార్. ఈరోజు మనకి ఈ కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు ఒక 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరారు. ఇందులో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు వీళ్ళు. బోటుతోటి 2 మోటార్ బోట్లతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈ బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి? నాకు చేశాడు, ఫోన్ చేసి వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించడం జరిగింది. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది. ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేద్దాం. ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు. అది వాళ్ళకి తీసుకోవడానికి ఇంకో లాంచ్ వెళ్ళిందంట. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్లు పంపించాం.